హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఈ మధ్య కాలంలోని యూట్యూబ్ ఆన్ చేయగానే ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అది ఏంటో తెలుసా? మానిటైజేషన్ అవ్వకుండానే మన ఛానల్కి రెవెన్యూ ఎంతో చూపిస్తుందంటండి. అది ఎక్కడ ఏంటి అనేది నేను విత్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. కానీ అది జెన్యూనా లేకపోతే ఫేక్ అనేది కూడా మీకు అది చూపిస్తాను. విషయం అయితే గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఎప్పుడు అలాంటి రెవెన్యూ అయితే ఎప్పుడు జనరేట్ చేయదు. ఇలాంటి ఫేక్ యాప్స్ని అయితే అస్సలు చూసి మోసపోకండి. మనకి యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనకి మానిటైజేషన్ అవ్వాలంటే మినీ మానిటైజేషన్, ఫుల్ మానిటైజేషన్ అని రెండు ఉంటాయి. మినీ మానిటైజేషన్ అంటే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. మానిటైజేషన్ కి వచ్చేసరికి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అయితే అవ్వాలి. కూడా ఒక 1 ఇయర్ లోపు అయితే కంప్లీట్ అవ్వాలి. అదే 1 ఇయర్ దాటేసింది అంటే మనకి ఆ బిఫోర్ ఇయర్వి వాచ్ అవర్స్ అయితే కట్ అయిపోతూ ఉంటాయి. ఇలా వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి యాడ్స్ అయితే పడడం స్టార్ట్ అవుతాయి. యాడ్స్ పడిన తర్వాతే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కాకుండా మానిటైజేషన్ అవ్వకుండానే జనరేట్ అవుతుంది. అది చూసుకోండి. మనకి మానిటైజేషన్ అయిన తర్వాత ఆ రెవెన్యూ అంతా మనకి అందులో యాడ్ అయిపోతుంది అని చెప్పేసి ఫేక్ వీడియోస్ అయితే చేస్తున్నారు. అది వన్స్ వైరల్ చేసుకోవడానికి చేస్తున్నారు తప్ప అందులో జెన్యూనిటీ ఎక్కడా లేదు. ఎవరైనా ఒక వీడియో చేస్తున్నారు, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది జడ్జిమెంట్కి అవ్వండి. అంతేగాని అది నిజమేనేమో అని చెప్పేసి ఆ యాప్ని అయితే ఫుల్గా అందరూ వాడేసుకుంటున్నారు. ఇలాంటి యాప్స్ వాడడం వల్ల మన ఛానల్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఎవరో ఏదో చెప్పారని అలాంటి లింక్స్ అయితే, అలాంటి యాప్స్ అయితే వాడకండి. ఎలాంటి మానిటైజేషన్ అవ్వకుండా మనకి రెవెన్యూ అయితే జనరేట్ చేయదు యూట్యూబ్. ఎవరో ఒకరు చేస్తే ఏదో వాళ్ళకి తెలిసింది ఏదో చెప్పారని అనుకోవచ్చు. వాళ్ళు చూసి ఇంకొకరు అలా మొదలు పెట్టేశారు మొత్తం వీడియోస్. చాలామంది ఛానల్స్లో అయితే విపరీతంగా పెడుతున్నారు. ఏంటి ఇది ఇంతలా పెడుతున్నారు, ఇది ఎంతవరకు జెన్యూన్ అని చెప్పేసి నేను సెర్చింగ్ చేసి చూస్తే దాని అసలు రూపం అయితే బయటకు వచ్చేసింది. ఎవరైనా దాన్ని చూసి అది నిజం అనుకొని మోసపోతారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. దాని గురించి నేను ఫుల్గా డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ రికార్డ్ మీద నేను షేర్ చేస్తాను. యూట్యూబ్లో వైరల్ అవ్వడం కోసం ఇంతలాగా దిగజారుతున్నారా, ఇలాంటి ఫేక్ వీడియోస్ అయితే చేస్తున్నారా అనేది నాకైతే భయం వేసింది. ఇంకెవ్వరూ మోసపోకూడదని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఫుల్గా వాచ్ చేసేయండి. ఏంటంటే మనం ప్లే స్టోర్కి వెళ్తే Y2 అండి, అది చూసారా రెడ్ మార్క్లోని యూట్యూబ్ లాగా అయితే అనిపిస్తుంది. నిజమని అనుకుంటారు అందరూ. Y2 అంటే యూట్యూబ్కి సంబంధించిందే అనుకుంటారు. అక్కడ మనకి ట్యాగ్స్ అవని, ఇంకా కీవర్డ్స్ అవని రకరకాలుగా మనం యూట్యూబ్కి ఏవైనా వాడుకోవచ్చు అని చెప్పేసి ఆ యాప్ అయితే వాడుకోమని ఇస్తున్నారు. విషయం పక్కన పెడితే మన వీడియోస్కి ఎలాగ జనరేట్ అవుతుంది రెవెన్యూ అనేది అక్కడ వాళ్ళు చూపిద్దామని చాలా ట్రై పెట్టారు. అది ఏంటని మీకు చూపిస్తాను. అక్కడ ఎంటర్ వీడియో లేదు అంటే ఛానల్ URL అని ఉంది కదండి. అంటే మన వీడియో లింక్ కానీ లేకపోతే URL కానీ అక్కడ లింక్ చేసి అక్కడ చేస్తే మన రెవెన్యూ చూపిస్తుందట. చూద్దాం ఎంతవరకునో. నాకైతే 3 ఛానల్స్ ఉన్నాయి. నా 3 ఛానల్స్లోనూ ముందు నా మెయిన్ ఛానల్ పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ ఉంది కదండి, నేను అదైతే షో చేస్తాను. తప్పకుండా చూసేయండి. నేను ఇలా వెళ్ళి అక్కడ ఎడిటింగ్ ఉంది కదండి, పెన్సిల్ మార్క్, అక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తే మనకి URL వస్తుంది కదా, అది కాపీ చేసుకోవడం. అక్కడ వన్స్ కాపీ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి మనం అక్కడ పేస్ట్ అయితే చేస్తాము. ఇదంతా ఒక చిన్నపిల్లల ఆటలాగా ఉంది తప్ప ఇది అసలు ఎక్కడ జెన్యూనిటీ అయితే లేదు. చూసారు కదా, అక్కడ మళ్ళీ యాడ్స్ ఒకటి, ఆ యాడ్స్ని చూడాలి. దానివల్లే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మనం ఫేక్గా మనం మోసపోతున్నాము. ఇక్కడ చూసారా, నేను URL అయితే పేస్ట్ చేశాను. ఇంకా గో అని కొడితే ఏం చూపిస్తుందో ఒక్కసారి చూసేయండి. నేనైతే స్టన్ అయిపోయాను. చూసారు కదా, నాకే ఆశ్చర్యం వేసింది. నా ఛానల్కి ఇంత రెవెన్యూ వస్తుందా అని. 9325 అటండి. ఒక్కొక్క వీడియోకి $2 అయితే జనరేట్ అవుతున్నాయంట. ఇది కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తే మాత్రం నిజంగా నాకు అమౌంట్ వస్తుందేమో, కానీ నేను ఎవరికి చెప్పట్లేదని మాత్రం అనుకుంటారు. ఇది అస్సలు కాదండి. నాకు అసలు మానిటైజేషన్ అవ్వలేదు. 3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను. అసలు మినీ మానిటైజేషన్ కూడా నాకు అవ్వలేదు. డాలర్స్లో ఉంది కదా, ఇది మన రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాము. ఈరోజు డాలర్ రేట్ వచ్చేసరికి 87.27, అంటే 9325 ఇంటూ అది చేస్తే 8,13,792 అటండి. అంత రెవెన్యూ వస్తుందట నా ఛానల్కి. అసలు మానిటైజేషనే అవ్వలేదు. ఒకవేళ ఛానల్కి జనరేట్ అయినా అలా జనరేట్ అయ్యింది కూడా ఉండదండి. ఎందుకంటే మన ఛానల్ మీద యూట్యూబ్ ఎలాంటిది సంపాదించుకోదు. కేవలం మన మానిటైజేషన్ అయిన తర్వాత మనకి యాడ్స్ పడితే అప్పుడు అది షేర్ తీసుకుంటుంది. అంతేగాని మన మానిటైజేషన్ అవ్వలేంది యూట్యూబ్ కూడా ఏం చేయలేదు. అక్కడ ఎస్టిమేట్ టోటల్ ఎర్నింగ్ బై ఛానల్ అటండి. ఎవరైనా చూస్తే నవ్విపోతారు. కానీ ఇది నిజమవుతే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఇలాంటివి చూసి సంతోషించడమే కానీ చేసేదేమీ లేదు. ఇది ఫేక్ అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకో ఛానల్ ఉందని చెప్పన్నాను కదండి, చూసారు కదా, BP ఆర్ట్స్ అని నేను కాలిగ్రఫీ అయితే వీడియోస్ చేస్తున్నాను. ఆ BP ఆర్ట్స్ 90లోని
అది కూడా యూఆర్ఎల్ తీసుకుంటాను. ఆ యూఆర్ఎల్ తీసుకొని కూడా నేను అక్కడ కాపీ చేస్తాను. రెవెన్యూ ఎంత వచ్చిందా అని చూస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే అది స్టార్ట్ చేసి 2 మంత్సే అవుతుంది. దానికి రెవెన్యూ ఏంటండి, అసలు మానిటైజేషన్కే సంబంధం లేదు. అలాంటి దానికి రెవెన్యూ ఏంటి, అసలు ఈ రెవెన్యూ మళ్ళీ తర్వాత మానిటైజేషన్ అయ్యాక కలుస్తుందని కొంతమంది లాజిక్. ఇంకా లాజిక్లన్నీ పక్కన పెట్టి అసలు ఎలాంటి రెవెన్యూ జనరేట్ అవ్వదు, దానికి యూట్యూబ్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది చిన్నపిల్లల ఆటలాగా అయితే ఉంది. చూసారు కదా, రెవెన్యూ వచ్చేసరికి $183 అటండి. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డాలర్ జనరేట్ అవుతుందట. ఇలాగనైతే చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ చూడడానికే కానీ దీనివల్ల ఉపయోగం లేదు. ఇది కూడా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా వేస్ట్ ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ చూడడం వేస్ట్ అనమాట. దీని బదులు కంటెంట్ మీద దృష్టి పెడితే మంచి కంటెంట్స్ వస్తాయి. అలాంటివి చేసుకోండి. ఎవరెవరో ఏవేవో పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చేస్తున్నారు, అది నిజమని, అవి ఫేక్. అలాంటి వీడియోస్ జోలికి అయితే వెళ్ళకండి. మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి రెవెన్యూ అయితే జనరేట్ అవ్వదు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి 3 ఛానల్స్ అని చెప్పాను కదండి. నెక్స్ట్ ఇంకో ఛానల్ భక్తి మ్యూజిక్. ఇది కూడా స్టార్ట్ చేసి 3 ఇయర్స్ పైనే అవుతుంది. ఇది కూడా దీనికి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుందో ఒక్కసారి చూసేయండి. ఇది వరస్ట్. ఏ ఛానల్లో నాది ఇంకా మానిటైజేషన్ దగ్గరికి అయితే ఏదీ రాలేదు. అలాంటిది దానికి జనరేట్ అవ్వడం కొంత, దానికి అమౌంట్ పాపం ఎవరు తీసుకుంటున్నారో ఏటో నా అమౌంట్ అంతా. చూసారు కదండి, సేమ్ అదే ప్రాసెస్, అదే కాపీ చేస్తాను. మీరే చూసుకోండి. ప్రూఫ్స్తోని స్క్రీన్ రికార్డ్తో అయితే చేసి పెడుతున్నాను, తప్పకుండా చూసేయండి. నెక్స్ట్ ఈ 3rd ఛానల్ ఓపెన్ అవ్వాలంటే చిన్న లాజిక్ అయితే చూపించింది. అది ఏంటంటే, ఇప్పుడు 2 లింక్స్ అయితే నేను షేర్ చేసినందుకు బాగానే ఇచ్చింది. తర్వాత ఏమో ఏదైనా వీడియో వాచ్ చేయాలంట, లేకపోతే ప్రీమియం చేసుకోవాలంట. అంటే ఈ యాప్ అనేది మనం మనీ కట్టి వాడుకోవడం కోసం, లేదు అంటే వీడియోస్ వాళ్ళకి మనీ వస్తుంది, దానివల్ల మనల్ని యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు యాప్ రన్నింగ్ చేసుకొని మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. మనం ఇలాంటి వీటిల్లోని టైం వేస్ట్ చేసుకుంటున్నాము. అందువల్ల ఇలాంటివన్నీ ఫేక్, ఎవరు నమ్మకండి. చూసారు కదా, ఈ యాడ్ ఎవరు చూస్తారు చెప్పండి? మనకేం పని పాటు ఏం లేదనుకుంటున్నారా ఏంటి? ఇలాంటి యాడ్స్ చూసుకుంటూ ఇలాంటి యాప్ల్లో టైం వేస్ట్ చేసుకుంటూ దాని బదులు మంచి మంచి కంటెంట్ మీద దృష్టి పెట్టండి. మంచి మంచి క్రియేటర్స్గా తయారవ్వండి. అంతేగాని ఇలాంటివన్నీ చూస్తూ మాత్రం అసలు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఇలాంటి యాప్స్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే మన ఛానల్స్ హ్యాక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అందువల్ల వీటి దరిదాపులోకి కూడా వెళ్ళకండి. మన లింక్స్ అయ్యి అక్కడ పేస్ట్ చేసినప్పుడు కొంచెం రిస్క్ అయితే ఫేస్ చేయాలి. మన డీటెయిల్స్ అన్నీ అది లాక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇలాంటి యాప్స్ జోలికి కానీ ఏది ఉండదు. యూట్యూబ్ని నమ్ముకుంటే మంచి కంటెంట్ ఇస్తే అదే మంచి వ్యూస్ ఇస్తుంది. మన కంటెంట్ బాగుండాలి. వన్స్ జనాల్లోకి వెళ్తే మాత్రం మన ఛానల్ అనేది మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది. అదొక్కటి నమ్మండి. అంతేగాని ఇలాగ ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అది చూసుకుంటూ ఇప్పుడు ఆ రెవెన్యూ అక్కడ జనరేట్ అయ్యిందే అనుకుందాం, ఏం చేస్తాం చెప్పండి? మనకి దానివల్ల ఉపయోగం ఏంటి? అది నెక్స్ట్ మనకి ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదు. మనం తర్వాత పెట్టే వీడియోస్ మీదే మన కష్టం అంతా ఉంటుంది, అది కూడా మానిటైజేషన్ అయ్యాక. అందువల్ల ప్లీజ్ దయించి ఇలాంటి ఫేక్ వీడియోస్ అయితే నమ్మి దాన్ని చూసి మళ్ళీ ఇంకొకరు అయితే తయారయ్యి అలాంటి వీడియోస్ అయితే చేసి జనాలను అయితే వెర్రి వాళ్ళని అయితే చెయ్యకండి ప్లీజ్. వీడియో మళ్ళాంటి యూట్యూబర్స్కి చేరాలి అని అంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.